గత కొన్ని రోజులుగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాల నుండి దిగుమతి చేసుకునే ప్రొడక్ట్స్ మీద భారీగా ట్యాక్సులు పెంచాడు అనే విషయం చెప్పుకున్నాం. భారతదేశంతో పాటు ఇతర దేశాల మీద వేరు ట్యాక్సులు మోత మోయించాడు ట్రంప్. ఇలా ఏ ముహూర్తాన అతను ట్యాక్సుల ప్రకటన చేశాడో కానీ అప్పటి నుండే మన ఇండియన్ రూపాయి వాల్యూ పడిపోతూ ఉంది. డాలర్తో పోల్చి చూసుకుంటే రూపాయి వాల్యూ రోజుకి పడిపోతూ ఉంది. ఇదే కొనసాగితే కొన్ని రోజులకి మన ఇండియన్ రూపాయి పూర్తిగా నాశనం అవుతుంది అని కూడా అనిపిస్తూ ఉంది. మన ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ మీద కూడా ఇప్పుడు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. అలాంటి టైంలో ఇప్పుడు భారత రూపాయి యుఎస్ డాలర్కి ఇతర కరెన్సీలకు నిద్రలేని రాత్రులను ఇస్తూ ఉంది. డాలర్తో పోలిస్తే భారత రూపాయి నిరంతరం తగ్గిపోతూ పడిపోతూ ఉండడం వల్ల ఇప్పటికే మీడియాతో పాటు ఆపోజిట్ పార్టీలు కూడా ఇండియన్ గవర్నమెంట్ మీద గగ్గోలు పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం అంటే కేవలం ఒక వారంలోనే మన ఇండియన్ రూపాయి బలం పెంచుకుంది. గత 2 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. విదేశీ పెట్టుబడుల కారణంగా యుఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి 2 నెలల్లోనే మ్యాక్సిమం లెవెల్కి చేరుకుంటుంది అనే విషయం చాలా క్లియర్గా మనం ఒక రిపోర్ట్లో చూడొచ్చు. ప్రస్తుతం 85.93కి చేరుకుంది మన ఇండియన్ రూపాయి. ఇండియన్ రూపాయికి వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం మనకు ఎంత నష్టాన్ని తెచ్చిందో అర్థమైంది. కానీ అంతలోనే లాభాల బాట కూడా పట్టాము. అసలు ఇది ఎలా సాధ్యమైంది? భవిష్యత్తులో డాలర్తో మనం పోటీ పడగలమా? ఇలాంటి విషయాలతో పాటు ఈ టాపిక్ మీద పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల్లో రూపాయి వాల్యూ ఏ స్థాయికి పెరుగుతుందో ఒక అంచనా వేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకసారి ఈ చార్ట్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది గత ఏడాది రూపాయి వాల్యూ ఏ విధంగా ఉందో స్పష్టంగా చూపిస్తుంది. దీనిలో ఏప్రిల్ 2024 నుండి నవంబర్ 2024 వరకు రూపాయి 83 రూపాయల నుండి ముందుకు పెరుగుతూ ఉంది అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చివరికి 84.1 రూపాయి దగ్గరకు వచ్చి ఆగింది. కానీ ఈసారి ఎన్నికలు జరిగిన తర్వాత అమెరికాలో ట్రంప్ విజయం సాధించిన వెంటనే డాలర్తో పోలిస్తే మన ఇండియన్ రూపాయి వాల్యూ నెమ్మదిగా పడిపోవడం ప్రారంభమైంది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు మన దేశంతో పాటు మరికొన్ని దేశాల మీద ట్యాక్స్లు విధించాడు. బ్రిక్స్ దేశాల మీద ట్యాక్స్లు విధిస్తాను అని బెదిరించాడు. అక్కడితో భారత రూపాయి డాలర్తో పోలిస్తే డాలర్కు 87.8కి చేరిపోయింది. రూపాయి వాల్యూ చాలా వరకు పడిపోతూ ఉండడంతో మన వాళ్ళందరూ కూడా ఎంతగానో హైరాణ పడ్డారు. కానీ ఇక్కడితో పిక్చర్ ముగిసిపోలేదు. మన ఇండియన్ రూపాయి ఇప్పుడు కొత్త ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎంట్రీ వల్ల డాలర్ మీద ఒక తీవ్రమైన ఒత్తిడి కలిగింది. ఈ భారాన్ని అమెరికా భరించలేకపోతూ ఉంది. ఎందుకంటే మన ఇండియన్ రూపాయి తిరిగి బలపడడం ప్రారంభించింది. అంతేకాకుండా ఇప్పుడు యుఎస్ డాలర్ పతనమవుతూ ఉంది. గత కొద్ది రోజులుగా మనం గమనించినట్లయితే డాలర్ వాల్యూతో రూపాయిని పోల్చి చూసినప్పుడు ఒక డాలర్కి 87.8కి చేరుకుంది. కానీ కేవలం వారం రోజులలోనే ఇప్పుడు 86 కంటే తక్కువకి పడిపోయింది. అంటే డాలర్కి మన ఇండియన్ రూపీ 85.9 రూపాయలకు చేరింది. గత వారంలో అందరూ మన ఇండియన్ రూపీ వాల్యూ డాలర్తో పోల్చి చూస్తే 100కు చేరిపోతుంది అని గుండెలు బాధేసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. ఒకే ఒక వారంలో 1.2% వరకు మన ఇండియన్ రూపాయి వాల్యూ బలపడింది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇదంతా కేవలం వారంలోనే జరిగిపోయింది. గత 2 సంవత్సరాల డేటాని మనం పరిశీలిస్తే ఏ ఒక్క వారంలో కూడా 1.2% పెరుగుదల కనిపించలేదు. కొన్నిసార్లు 0.5 నుండి 0.7 వరకు మాత్రమే పెరుగుదల కనిపించేది. ఇకపోతే ఇప్పటి వరకు చుక్కలు చూపిస్తూ ఉన్న స్టాక్ మార్కెట్ కూడా తిరిగి నిలకడగా మారింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు లాభాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడం ఒక సంతోషకరమైన వార్తని చెప్పుకోవాలి. ఇకపోతే ఇది అమెరికాకు చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే ట్రంప్ చైనా వంటి పెద్ద ఫైనాన్షియల్ సిస్టమ్ కలిగిన దేశాల మీద కూడా ట్యాక్స్లను విధించాడు. మిగిలిన బ్రిక్స్ దేశాల మీద కూడా ట్యాక్స్ల మూత మోయించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఇలాంటి టైంలో ఎన్నో దేశాలు నష్టాలను చవిచూశాయి. కానీ ఈ టైంలో యుఎస్ డాలర్ కూడా బలం కోల్పోతూ ఉంది. అంతేకాకుండా ఒక 3 యుఎస్ ఏజెన్సీలు ట్రంప్ విధించే ట్యాక్స్లు భారతదేశానికి ఏ విధంగా కూడా హాని కలిగించవు అని చెప్పాయి. ఈ ఏజెన్సీలు ఆషామాషి ఏజెన్సీలు కాదు. అది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రేటింగ్స్ ఉన్న ఏజెన్సీలు. వాటిలో మూడీస్, గ్లోబల్, ఫిచ్ రేటింగ్స్ ఉన్నాయి. మన భారతదేశం అమెరికా ట్యాక్సుల కారణంగా ఏ విధంగా కూడా నష్టపోదు అని ఈ ఏజెన్సీలు తేల్చి చెప్పాయి.
కానీ డాలర్ ఎలా వినాశనానికి గురవుతుందో ఇప్పుడు చూద్దాము. 6 ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ 103.39కి పడిపోయింది. జనవరి 2025లో మ్యాక్సిమం లెవెల్ దగ్గర డాలర్ ఉంది, అంటే 110.1800కి చేరుకుంది. కానీ అప్పటి నుండి 6% కంటే ఎక్కువ పడిపోయింది. ఇది అమెరికాకి ఒక పీడకల కంటే తక్కువేమీ కాదు. కానీ ఇప్పుడు మన ఇండియన్ రూపాయి అకస్మాత్తుగా ఎందుకు బలపడడం ప్రారంభించింది అనే ప్రశ్న అందరికీ కలుగుతూ ఉంది. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు మన భారతీయ రూపాయి కొన్ని రోజులుగా పడిపోతూ ఉంది అని చెప్పుకున్నాం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ భారతదేశం నుండి డబ్బుని వెనక్కి తీసుకుని ఇతర దేశాలలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. ఈలోగా ప్రపంచ ప్రసిద్ధ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఫిబ్రవరి 20, 2025న ఒక సర్వే రిపోర్ట్ బయటపెట్టింది. అదేంటంటే భారతదేశానికి ఆర్థికంగా ఎటువంటి నష్టం కలగదని, అంతేకాకుండా భారతదేశ జీడిపి 6.4% రేటుతో పెరుగుతుంది అని చెప్పింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతూ ఉన్న జీడిపి కలిగిన దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. ఈ విషయం ప్రపంచ దేశాలకు తెలిసిన వెంటనే మళ్ళీ విదేశీ పెట్టుబడిదారులు మన దేశం వైపు చూశారు. మన దేశం మీద పెట్టుబడుల వాన కురిసింది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరికీ భారతదేశంలో ఒక సువర్ణ అవకాశం కనిపిస్తుంది. ఇక మన రూపాయి బలపడినప్పటి నుండి భారత స్టాక్ మార్కెట్లో కూడా బంపర్ ఆఫర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి క్యూ కట్టారు. ఇదే సమయంలో USPLE, టెస్లా వంటి కంపెనీలు మన భారతదేశంలో ప్రొడక్షన్ పెంచుతూ ఉన్నాయి. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా విదేశీ ఇన్వెస్టర్లు 500 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇకపోతే అందరికీ కలిగే మరొక ప్రశ్న గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే డాలర్తో మన ఇండియన్ రూపాయి ఎప్పటికైనా సరే ఈక్వల్ అవ్వగలదా? భారతదేశం ఇలాగే ముందుకు కొనసాగుతూ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పథకాలు మరింత బలంగా ముందుకు సాగిపోతూ ఉంటే రాబోయే సంవత్సరాలలో మన రూపాయి బలం మరింత పెరుగుతుంది. దీనికి చైనా పెద్ద ఉదాహరణ. ఎందుకంటే గత 20 సంవత్సరాలలో ప్రపంచ కరెన్సీలోనే చైనా కరెన్సీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోగలిగింది. కాబట్టి మన భారతదేశం కూడా ఎగుమతులను వేగంగా పెంచితే, టెక్నాలజీ పరంగా మనం ముందుకు సాగితే డాలర్ మీద మనం ఆధారపడడం తగ్గిపోతుంది. అలాంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా రూపాయి వెలుగొందే రోజు దగ్గరలోనే ఉంటుంది. టర్కీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే టర్కీ కరెన్సీ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఎందుకంటే ఈ చార్ట్ను ఒకసారి గమనించండి. గత కొద్ది కాలంగా టర్కిష్ కరెన్సీ నిరంతరం బలం కోల్పోతూ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక టర్కీ లిరా 11 లేదా 12 రూపాయలకు సమానం. కానీ ఇప్పుడు ఈ వాల్యూ చాలా పడిపోయింది. ఎందుకంటే ఒక టర్కిష్ లిరా వాల్యూ ఇప్పుడు 25 రూపాయలు మాత్రమే. టర్కిష్ కరెన్సీ నిరంతరం బలాన్ని కోల్పోతూ ఉంది అనే విషయం దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రపంచ దేశాల కరెన్సీలతో పోల్చుకుంటే మన ఇండియన్ కరెన్సీ రాను రాను బలపడుతూ ఉంది. అంటే మన దేశం హెల్దీగా ఫైనాన్షియల్గా డెవలప్ అవుతూ ఉంది అనే దానికి ఇదే నిదర్శనం. ఇదే పాజిటివ్ ధోరణి కొనసాగుతూ ఉంటుంది అని మనం ఆశిద్దాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.